ఓకే బాబు మోహన్ గారు, ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అండి. మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చినది? ఒకటి మామగారు, అంకుశం, మాయలోడు, అమ్మోరు, పెళ్లి సందడి. అన్నీ నచ్చినాయి. పెళ్లి సందడిలో ఆ పంచ మీసం ఎన్నిసార్లు బ్రహ్మానందం కానీ గురువుగారు కానీ గెటప్ బాగుందిరా అని ఎన్నిసార్లు అన్నారు. ఆ పంచలో నిండుగా మీసాలు వేసుకుని. అది కాక దాంట్లో సరిగమపదని సరాగం అనే పాటలో నేను డోలు కొడతాను. చాలామంది అడిగారు నీకు వచ్చా కొట్టడం అని. అంత పర్ఫెక్ట్గా నేనే కొట్టాను అనుకుంటున్నారు అందరూ అని అడిగారు నన్ను. నువ్వే కొట్టావు కదా అని. కనుక టాప్ మోస్ట్ పేరు తెచ్చిన సినిమాలు ఇప్పుడు మీరు చదివిన లిస్టు. మీరు పనిచేసిన దర్శకుల్లో ది బెస్ట్ ఎవరు? కోడి రామకృష్ణ, దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఈవీవి సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు. ఏమండి మీరు న్యాయం కదండి. అందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు మంచి మంచి సినిమాలు ఇచ్చిన దర్శకులు ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళంతా కూడా ఎలాగైనా కూడా నాకు జన్మనిచ్చారు కదా. కోడి రామకృష్ణ గారు నన్ను సినీ నటును చేయకపోతే, నేను ఇండస్ట్రీకి రాకపోతే, నాకు ఆ బ్రేక్ అంకుశం అనే సినిమా బ్రేక్ ఇవ్వకపోతే నేను లేను కదండి, ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడిని. కాబట్టి నా గురువు గారు, నాకు జన్మనిచ్చిన గురువు గారు కోడి రామకృష్ణ గారు అని చెప్పుకుంటాను. మీరు చేసిన పాటల్లో ది బెస్ట్ ఏదనుకుంటున్నారు? ఇంత కూరుంటే ఎమ్మో అదా, లేకపోతే చినుకు చినుకు అందెలతోనా, ఓ ఫోటోలమ్మ అది, బావలు సయ్యా, ఓ సుందరి నువ్వే మస్తు మస్తు, ఇందాక మీరు చెప్పినట్టు. ఇందులో ఏది బెస్ట్ అంటారు? అంటే మాయలోడి సాంగ్ అండి, నేను 50 డేస్కు చూశాను. చిరంజీవి గారు చూశారు. సినిమా రిలీజ్ అయింది, నేను ముగ్గురు మునగాళ్ళలో షూటింగ్లో ఉన్నా చిరంజీవి గారితో భాస్కర్ ప్యాలెస్లో. తెలియదా నీకు? ఏంటన్నా సూపర్ హిట్ అయ్యా నీ సాంగ్. నేను ఎప్పుడు చూడాలి, మరి నేను ఎప్పుడు చూడాలి ఆ సాంగ్ అన్నాడు. ఇప్పుడు రీల్ పంపిస్తాం సార్, మీరు భాస్కర్ ప్యాలెస్ ఎక్కడ ఉన్నారంటే భాస్కర్ ప్యాలెస్, అక్కడ చిన్న మినీ థియేటర్ ఉంది భాస్కర్ ప్యాలెస్లో. రీల్ పంపించారు. షూటింగ్ ఆపేసింది ఇక చిరంజీవి గారు. రీల్ వచ్చిన తర్వాత నాగబాబు గారు, చిరంజీవి గారి ఫాదరు సాంగ్ వేసి చూసాను. నేను మా అమ్మల కూర్చొని చూశాను నన్ను చిరంజీవి గారు. నాకు ఏం ఫీలింగ్స్ లేవు, ఏదో చేసినావు అని. మళ్ళీ వెయ్యి అన్నారు. సెకండ్ టైం చూశారు చిరంజీవి గారు. చూసి ఏ బాబు మోహన్ భలే చేసావు ఆయన. సరే, నాకు హీరో ఇమేజ్ తెచ్చింది కాబట్టి మాయలోనే నెంబర్ 1.